ఇప్పుడు మన బండి డ్రైవింగ్ వచ్చని చెప్పి గుడ్డోళ్ళ కనిపిస్తున్న ఎలా అవుతుందో చదువు కూడా అంతే నాకు తెలిసినంతవరకు. నేను చదువుతున్నాను కానీ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో నాకు తెలియదు. ఆ మిస్టేక్ నాకు రెక్టిఫై చేసింది మాత్రం ఇలా సార్ ఎలా గైడ్ చేశారంటే, మీరు పట్టించుకోకండి సార్, మీరు రాయండి, మార్క్స్ కోసం పట్టించుకోకండి అంటే. ఆ టైంలో నిజంగా చెప్పకండి ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్టెబిలిటీ ఇవ్వడం కాదు, నన్ను ఇప్పుడు డబ్బులు కూడా అడగలేదు సార్. అసలు నన్ను అంత ఎంకరేజ్ చేసేవారు సార్. అది చెప్పాలంటే కొన్నిసార్లు టెస్ట్ సిరీస్ అన్ని రాసినంత వరకు డబ్బులు అడిగేవారు కాదు. అంటే ఆయన అంత చూడండి, ఆయన స్టూడెంట్ పరంగా ఎంత ఎంకరేజ్ చేస్తారని. అంటే ఎప్పటికీ ఆయన చేసిన పని నేను గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్. రాబోయే ఆస్పిరెంట్స్ కోసం అంటే ఎవరు గివ్ అప్ ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలాగే ఉండవు. రిజల్ట్స్ వచ్చే నైట్ వరకు మా జీవితం ఒకటి, రిజల్ట్స్ రాగానే తర్వాత జీవితం ఒకటి. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. తోటి ఆస్పిరెంట్స్ కూడా చెప్పేది, మనం సక్సెస్ అయ్యాం, మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది అనుకుంటారు. అది ఎందుకు ఏంటనే కారణం లేదు. వాళ్ళు సెట్ అయ్యే వరకు మన చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనది. నేను సపోర్ట్ చేసింది ఏం లేదు. తను చదువుతాను చదివాడు, జస్ట్ ఇంట్లో ఉంది. అండ్ తను మళ్ళీ నాకు డిగ్రీ కంటిన్యూ చేసేలా చేసి మళ్ళీ అదే కాలేజ్లో సీట్ తెచ్చి డిగ్రీ కంప్లీట్ చేయించాడు. నేను 25 మార్క్స్ వరకు. ఆ జర్నీలో నేను తనకి సపోర్ట్ చేస్తే తను నాకు సపోర్ట్ చేస్తాను. తనకి ఇద్దరు ఇవ్వలేదు ఎప్పుడు కూడా. కంటిన్యూస్గా రోజు స్టడీ హాల్కి వెళ్ళి చదువుకొని వచ్చేదాన్ని. సో లాస్ట్కి సక్సెస్ వచ్చాను.